నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో సాదా బైనామాలు వెంటనే అమలు చేయాలి. డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరపున వరంగల్ రోడ్ సర్కిల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగినట్టు తిరుగుతున్న రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, అందులో ముఖ్యమైనది ఈ సాదా బైనామాలు అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 కంటే ముందు సాదా కాగితాల ద్వారా మరియు స్టాంపు కాగితాలు కొనబడిన భూములను పట్టా కల్పిస్తామని 2020-2021 సంవత్సరంలో ధరణి పోర్టల్ అని పెట్టి ఈ పోర్టల్ ద్వారా మీ సేవలో సాదా బైనామాల అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల రైతులకు ఎటువంటి పట్టాలు కాలేదు, ఎలాంటి మేలు జరగలేదని అన్నారు. చెప్పుల రంగా తిరుగుతాను రైతులు. ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ చెప్పుల రంగా తిరుగుతాను సార్. సాదా బైనామాలు వెంటనే, సాదా బైనామాలు వెంటనే, సాదా బైనామాలు వెంటనే, సాదా బైనామాలు వెంటనే. రైతుల కష్టాలు సార్ ఇక్కడ ఇబ్బంది పడితే 10 మంది రైతులు సార్, వేల మంది రైతులు అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. జై కిసాన్, జై కిసాన్. బైనామాలు వెంటనే, సాదా బైనామాలు వెంటనే. రైతుల కష్టాలు, రైతుల కష్టాలను కాంగ్రెస్, 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 కాంగ్రెస్. సాదా బైనామాను వెంటనే, సాదా బైనామాను వెంటనే, సాదా బైనామాను వెంటనే, సాదా బైనామాను వెంటనే, సాదా బైనామాను వెంటనే. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే మేము భూ చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు ధరణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ధరణిని నేను బంగాళాఖాతంలో దొక్కుతా, ఆ ధరణితోటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు ఎవరి కూడా రైతులై నెరవేర్తలేమని చెప్పి
భూభారతి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకురావడం జరిగింది. మరి అప్పటి ధరణిలోనైనా సరే ఇప్పటి భూభారతిలోనైనా సరే ఎంతమంది రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని అంటే చెప్పులు అరిగేటట్టు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పేరు చెప్తే ఏం చేయాలో అర్థం కాక గత 5-6 సంవత్సరాల నుంచి నర్సంపేట నియోజకవర్గ పరిధిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందులో ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో 27,000 అప్లికేషన్స్ సాదా బైనామా అప్లికేషన్స్. మరి దాంట్లో నర్సంపేట మున్సిపాలిటీలో ఇదివరకు ద్వారకపేట, సర్వాపురం, పస్నూరు రెవెన్యూ గ్రామాలను కలపడం జరిగింది. ఆ కలిపినప్పుడు వాళ్ళు ఏదైతే ఉపాధి హామీ పథకం కోల్పోవడంతో పాటు ఈ సాదా బైనామా, ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక కొన్ని భూములు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నప్పుడు మరికొన్ని భూములు తెల్ల కాగితాల మీద, బాండ్ పేపర్ల మీద చాలామంది రైతులు కొనుక్కోవడం జరిగింది. మరి సాదా బైనామాలను మేము నెరవేరుస్తామని చెప్పి 2020-21 మీ సేవల కాడ లైన్లు కట్టించుకొని ఆ అప్లికేషన్స్కు డబ్బులు తీసుకొని మరి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సాదా బైనామా కార్యక్రమాన్ని చేయలేదు ఎక్కడ కూడా. మరి అదే ఈనాడు నర్సంపేట మున్సిపాలిటీలో ఆ గ్రామాలు కాకుండా కొత్తగా మరొక 6 గ్రామాలను మేము నర్సంపేట మున్సిపాలిటీని విస్తరణ చేస్తామని చెప్పి ఈ 6 గ్రామాలను కూడా ఇందులో కలపడం జరిగింది. మరి ఈ 6 గ్రామాల రైతుల పరిస్థితి కూడా ఈనాడు ఈ 6 గ్రామాలు విలీనం చేసిన 2 గ్రామాలు సుమారు 6 నుంచి 7,000 రైతు కుటుంబాలు వాళ్ళకు భూమి ఉండి కూడా వాళ్ళు ఒక లోన్ తీసుకోకుండా ఆ భూమి ఒకళ్ళ పేరు మీద ఉండి వీళ్ళ పేరు మీదకి మారకుండా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ అప్లికేషన్లను పట్టుకొని తిరుగుకుంటా మొన్న కూడా మా భూభారతి వచ్చింది, మేము సాదా బైనామా నెరవేరుస్తున్నామని చెప్పి వీళ్ళు భూభారతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిండ్రు. మరి ఈనాటికి కూడా ఒక్క సాదా బైనామా అప్లికేషన్ కూడా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కానీ ఈ విలీన గ్రామాల పరిస్థితి గురించి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతాను. ఈ విలీన గ్రామంలో ఉన్న రైతులు, ఈ సర్వాపురం, ద్వారకపేట, పస్నూరు కింద ఉన్న రైతుల కోసం, మరి నర్సంపేట రెవెన్యూ కింద ఉన్న రైతుల కోసం వాళ్ళ భూమి ఎన్నడూ వాళ్ళ పేరు మీదకి రావాలి, మీరు ఎన్నడూ సాదా బైనామా చేయాలి. వాళ్ళు ఏమైనా అమ్ముకుందామంటే 50 లక్షలు ఉన్న భూమిని 20 లక్షలకు అడుగుతారు. ఒక బ్యాంకుకు పోయి లోన్ తీసుకుందామంటే లోను మీ పేరు మీద నీ భూమి లేదంటారు. పట్టా భూములే, పట్టా భూములకు వాళ్ళు కొనుక్కున్న సిస్టంలో బాండ్ పేపర్ మీద కొనుక్కున్నారు. వాళ్ళను మీరు ఎంక్వైరీ చేయండి, ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆ భూమి ఎక్కియండి. ఈ భూమి ఇప్పుడు ఈ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని వేల మంది రైతుల కోసం వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కాలని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం కూడా ప్రజల కోసం, ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఈనాడు కొట్టడం జరుగుతుంది. మరి ఈనాడు ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా సాదా బైనామా అప్లికేషన్స్ ఒక్కటి కూడా ముందుకు పోతలేవు, డివిజన్ స్థాయిలో కూడా ముందుకు పోతలేవు. మరి దీనికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ పోవడం జరుగుతుంది. ఆర్డీఓ మేడం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆమె మేడం ఏం స్పందిస్తారో, మరి కలెక్టర్ గారి పేరు చెప్తారో, మరి కలెక్టర్ గారి పేరు చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, మరి కలెక్టర్ గారు ప్రభుత్వం పేరు చెప్తే సీసీఎల్ఏ కాడికి పోతాం. మరి ఎట్లనైనా సరే ఈ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మరియు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ సాదా బైనామా సమస్యను పరిష్కరించి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల ఓట్ల కోసం తిరుగుతారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ సాదా బైనామా చేసి అడగండి ఓట్లు. మీరు సాదా బైనామా వాళ్ళకి ఇచ్చేసి ఆ రైతు కుటుంబాలను కూడా మీరు ఓట్లు అడగండి. మేమేమనం, ఆ రైతుల కోసం మేము రోడ్డు ఎక్కుతాం, వాళ్ళ కోసం మేము కొట్లాడుతాం. సాదా బైనామా అనేది ప్రతి ఒక్క ఏదైతే రిజిస్టర్ లేని రైతులకు వెంటనే వాళ్ళకి పట్టా వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా ప్రజలని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి కూసపెట్టేటువంటి అంశాలన్నీ కూడా మనం రోజు చూస్తున్నాం. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో సాదా బైనామా విషయంలో ప్రభుత్వం ఎన్ని అప్లికేషన్లు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా భూభారతి చట్టం ప్రకారంగా అతి తొందరగా సులభంగా ప్రజలకి యొక్క సమస్యల్ని తీరుస్తామని పై ఊపుడు దంపుడు మాటలు తప్ప నర్సంపేట రైతాంగం అంతా కూడా దాదాపుగా చెప్పులు అరిగేటట్లుగా ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రతిరోజు వాళ్ళ యొక్క అప్లికేషన్ క్లియర్ కావాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందించకుండా
ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోటి చెప్పేది ఒక మాట చేసేది ఇంకొక మాట చందంగా ప్రభుత్వం ప్రజలని విస్మరిస్తూ రైతాంగాన్ని కూడా చాలా కష్టాలకు గురి చేస్తున్నటువంటి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ రైతన్నలు కూడా వెన్నుబాటుగా ఉంటూ రైతన్నల పక్షాన నిలబడుతూ వారి సమస్యలు తీరేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఉంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా రైతాంగం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూ వాళ్ళ సమస్యల్ని భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే చెప్పిన చందంగా వెంటనే సాదా బైనామాల విషయంలో వెంటనే పరిష్కరించి రైతాంగానికి మేలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై జవాన్. పేట పట్టణంలో నిర్వహించినటువంటి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధరణి రైతులను ముంచిందని, ధరణి గంగలో కలుపుతామని, బంగాళాఖాతంలో కలుపుతామని గొప్పలు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క మేము భూభారతిని తీసుకొచ్చినాం. అన్నిటికీ భూభారతే పరిష్కారం. మా భూభారతి ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం కల్పిస్తుంది. మేము రైతులందరికీ కూడా న్యాయం చేస్తాము. ఇక్కడ పట్టాలు లేనటువంటి సాదా బైనామా రైతులందరూ కూడా పట్టాలు కల్పిస్తాము. అసైన్ భూములను కూడా పట్టాలు కల్పిస్తాము. 60 ఏళ్ళ కాంచి అసైన్ చేసినటువంటి రైతులందరూ కూడా మేము పట్టాలు కల్పిస్తామని బ్రహ్మాండమైనటువంటి కల్పితమైనటువంటి కథలు చెప్పిండు మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి. కానీ అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మున్సిపాలిటీ పరిధిని విస్తరించిండు సంతోషం, కానీ మున్సిపాలిటీ పరిధిలోని విలీనమైనటువంటి దాదాపు 6 నుంచి 8 గ్రామ పంచాయతీల యొక్క పరిస్థితి ఏంటి? ఇలా ఉపాధి హామీ కోల్పోయినటువంటి కూలీలు, రైతులు ఇలా వాళ్ళకు పట్టాలు లేక చేసినటువంటి పంటకు నష్టపరిహారం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము అదే అడుగుతా ఉన్నాం, ఈ సాదా బైనామాలు కల్పించి రైతులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ ద్వారా, ఇది ప్రజల యొక్క డిమాండ్, గుర్తుపెట్టుకోండి. ఇది భారతీయ జనతా పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ప్రజా డిమాండ్ ఇది. ఈ డిమాండ్ కనుక పరిష్కరించకుంటే రేపు జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. జై హింద్, జై భారత్. సందీప్ అప్లికేషన్స్ పెండింగ్ సాదా బైనామా మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ధరణి నుంచి భూభారతి రాగానే వెంటనే క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు చుట్టూ తిరిగేటోళ్ళు కొంతమంది రైతులు వచ్చి సంప్రదించడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ నాయకులు. సో ఇదంతా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ టైప్లో ఇవ్వాలా, మేడంకి ఇవ్వాలా వచ్చినాం. చిన్న కార్యక్రమం కూడా అక్కడ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్స్ బిఫోర్ ఈ 2 monthsలో ఈ సాదా బైనామా అప్లికేషన్స్ ఒకటి క్లియర్ చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున మీకు అప్లికేషన్ ఇస్తాను. ఓకే, ఇంకా వీలైనంత తొందరగా మేడం గారితో మాట్లాడి లాంగ్ షాట్ తీసుకో. సాదా బైనామా వెంటనే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో సాదా బైనామా వెంటనే రైతుల కష్టాలను భారత్ మాతాకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.